వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ జనగామ నియోజకవర్గపు ఎక్స్ ఎమ్మెల్యే చారగొండ రాజారెడ్డి గారు మనతోనే ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వెళ్ళి బరిలో దిగి 1994లో అది కూడా సో అప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రాజారెడ్డి గారు మనతోనే ఉన్నారు. బట్ ఆ పర్టికులర్ టైమింగ్స్ ఏదైతే 1994 to 1999 ఈ 5 yearsలలో జనగామ నియోజకవర్గం ఎట్లాంటి అభివృద్ధిని నోచుకుంది అదే తెలుసుకుందాం. అలాగే ప్రస్తుత రాజకీయ వ్యవస్థ పైన చారగొండ రాజారెడ్డి గారి వర్షన్ ఏ రకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇక్కడ 50 years పొలిటికల్ జర్నీ అనేది చాలా గొప్పగా సాగింది. ఇప్పుడు ప్రజెంట్ సిపిఐ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి టైఅప్ అయి ఉంది, అంటే సపోర్ట్ చేస్తూ ఉంది. యాక్చువల్లీ సపోర్ట్ అనేది ఎందుకని చేస్తూ ఉంది అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. మీరు మా యొక్క సమస్యను ప్రజల ముందు ఉంచడానికి కోసం వరంగల్ నుండి ఇక్కడికి వచ్చిన బీవీఆర్ యాజమాన్యానికి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీకున్నటువంటి పొలిటికల్ జర్నీ 50 years పొలిటికల్ జర్నీ సార్, ఈ 50 years ఇండస్ట్రీ పైన మీ కామెంట్ ఏంటి? అంటే మీ జర్నీ అంతా సాఫీగా జరిగిందా? 50 సంవత్సరాల అనుభవం అనేది. నేను 1975 నుంచి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో చేరి నాటి నుండి నేటి వరకు కార్మిక కర్షక రైతు కూలి ఉద్యమాల పట్ల అనేక పోరాటాలు చేస్తున్న దాంట్లో అనేక అవకతవకలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని వస్తున్నటువంటి తప్ప ఏనాడు మాకు సాఫీగా జరిపినటువంటిది లేదు. అయినప్పటికీ ప్రజల కోసం పనిచేసినటువంటి తృప్తి మాత్రం నాకు బాగా మిగిలింది. ఓకే సార్, మీరు ఎమ్మెల్యేగా 1989లోనే ఒకసారి బరిలో దిగి పరాజయ పాలయ్యారు. యాక్చువల్లీ ఎందుకని ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టలేకపోయారు? నేను కొత్తగా అంతకుముందు మా పార్టీ, నా ఉద్యమ నాయకుడు, నా యొక్క రాజకీయ రథసారథి, నన్ను ఉద్యమంలో తీసుకునేటువంటి యొక్క మహానాయకుడు కామ్రేడ్ ఏసిరెడ్డి నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండే వారి యొక్క సీట్ను త్యాగం చేసి నాకు 89లో ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. నేను కొత్త కాబట్టి కమ్యూనిస్టు ఉద్యమం మీద నేను ప్రయత్నం చేసిన కొద్ది ఓట్లతోనే ఆ రోజు ఓడిపోయినా. ప్రజలు మాకు మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఓకే, 1994లో మీరు ఎమ్మెల్యేగా గెలిచిల్లు, అది కూడా టీడీపీ అలయన్స్లో గెలిచిల్లు. సరే, ఇప్పుడు అలయన్స్ అనేది లేకపోతే మీరు గెలిచేవారా? ఏ రోజైనా భారత రాజకీయాల్లో, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అలయన్స్ లేకుంటే ఏ ఒక్క పార్టీ కూడా గెలిచే స్థితిలో లేదు. మేము కూడా గెలవకపోదాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, అంటే మీరు ఎమ్మెల్యేగా గెలిచిల్లు, ఓకే సరే అలయన్స్ అనేది పక్కన పెడదాం. మొత్తానికైతే మీరు ఎమ్మెల్యే అయ్యారు 94లో. ఏం చేసిల్లు సార్ మీరు డెవలప్మెంట్? వాస్తవంగా నేను 94 నుంచి 99 వరకు జనగామ నియోజకవర్గంలో నేను చేసినటువంటి డెవలప్మెంట్సే నేటికి సజీవంగా ఉన్నాయి. మొదటిసారిగా ఫస్ట్ జనగామ రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చింది నేనే. 100 bed హాస్పిటల్ 18 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు వైద్యం అందించింది అంటూ నేనే. అట్లా క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజ్ కానీ, బస్ స్టాండ్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ప్రతి నియోజకవర్గంలో మంచినీళ్ళ ట్యాంకులు ఉన్నాయని చెప్పంటే రాజారెడ్డి గారు తీసుకొచ్చినవి తప్ప ఇంక ఈ రోజు వరకు ఎవరు తేలేదు. అదే రకంగా రోడ్ ఫార్మేషన్స్, అంత సిస్టమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి కరెంటుని కూడా ఒక అర్ధగంట సేపు పోకుండా రాష్ట్ర శాసనసభలో బాగా గొడవ చేసేసి అర్ధెకరం పొలం ఎండిపోకుండా కొన్ని వేల ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్స్, ట్రాన్స్ఫార్మర్స్ చేసినటువంటి చరిత్ర నాకున్నది. ఈ రోజు వరకు సజీవంగా నేను చేసిన పనులే తప్ప నా తర్వాత వచ్చి చేసినటువంటి వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇదంతా ఎంత నిధులతో జరిగింది మరి? కోట్ల రూపాయలు, మామూలు కాదు. ఆ రోజు కొన్ని కోట్ల రూపాయలతోని నేను ఒక పని చేసే, అంటే ఒక పోస్ట్ మ్యాన్ మాదిరిగా ప్రతిదీ నేను తయారు చేసుకొని పోవడం, సంబంధిత మంత్రులతోని, అధికారులతోని, ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, ఇక్కడ ఉన్నటువంటి నీడ్స్ని అర్థం చేసుకొని వాళ్ళు ఆ రోజు రాజకీయాలు చూడకుండా కూడా నేను కోరినాయని శాంక్షన్ చేశారు. ప్రధానంగా నాకు ఇక్కడ బాగా డెవలప్మెంట్లో ఉపయోగపడ్డది చెక్ డ్యామ్స్ నిర్వహణలో ఆనాడు జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి శాలిని మిశ్రా గారు నాకు బాగా సహకరించారు. మేము ఏ యొక్క పని కావాలని కోరితే అవన్నీ శాంక్షన్ చేసి ఇచ్చారు. ఓకే, టీడీపీ హయాంలోనే మీరు ఎమ్మెల్యేగా మీ విధులు నిర్వర్తించిల్లు. సార్, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, వారితో మీకుండేటువంటి అనుబంధం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాస్తవంగా 1 సంవత్సరం నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో నేను ఉన్నాను. వారితోనే నేను జనగామ నియోజకవర్గానికి ఒక పని కూడా తీసుకున్నాను. హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజీ కాకినాడకి వెళ్తే అక్కడ చిక్కల రామచంద్రరావు గారు విద్యామంత్రిగా ఉన్నప్పటికీ మీ ఆంధ్రలో అది మీ పట్టించుకోరు, మాకు తెలంగాణకు బాగా ఉపయోగపడుతుందని రిక్వెస్ట్ చేసినట్టుంటే వారు దాన్ని అంగీకరించారు. దాని గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి ఈ విషయం తీసుకొని పోయిన తర్వాత, బ్రదర్ నువ్వేమొచ్చావు అని చెప్పి ఇదే పద్ధతిలో మాట్లాడారు. మా మంత్రితో మీరు లెటర్ తెచ్చారా అన్నారు. ఆ లెటర్ వారికి ఇచ్చేసిన తర్వాత వెంటనే గో హెడ్, నీకు శాంక్షన్ చేస్తున్నప్పు అన్నారు. ఇంత ఈజీగా పని జరిగిపోయింది వారితో. ఓకే సార్, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ప్రజెంట్ మీరు వేసుకున్నటువంటి ఎర్ర జెండా, ఈ కండువా, మీ ఎర్ర జెండాకి ప్రజల్లో ఆదరణ అనేది తగ్గిపోయింది, ఈ స్టేట్మెంట్లో క్లారిటీ ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా?
పేద ప్రజల గుండెల్లో నేటికి ఎర్ర జెండా గూడు కట్టుకొని ఉన్నది. కాకపోతే ఏంటంటే మేము డబ్బు లేక నిజాయితీగా పనిచేస్తాం కాబట్టి మా రాజకీయాలను దెబ్బతీయడానికి ఈనాడు ఉన్నటువంటి బూర్జువా పార్టీలన్నీ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసి ఎన్నికల్లో డబ్బిచ్చి ఓట్లు కొనే సంస్కృతికి ఏర్పడ్డ తర్వాత ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలు కొంత అర్థికు ఎన్నికల్లో చూపిస్తున్నారు. కానీ నేటి కొన్ని వేలాది మంది లక్షలాది మంది మా పోరాటాల మా ఉద్యమంలో మా ప్రదర్శనలో పాల్గొంటున్నారు. కొంతకాలానికి వాళ్ళు అర్థం చేసుకుంటారు, మా వెంటనే ఉంటారు. తగ్గిందని నేను అనుకోవడం లేదు. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ మీరు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఎట్లాంటి డిమాండ్స్ మీరు అడగడం జరిగింది? ఆ డిమాండ్స్ మరి వాళ్ళు ఇస్తామని చెప్పేసి హామీ ఏమైనా ఇచ్చిల్లా? ఇచ్చినందువల్లనే మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారా? ఏం చెప్తారు? కాంగ్రెస్తోని మేము ఏదో కోరికలు చర్చలు డిమాండ్స్ కోసం పోయింది కాదు. కేంద్రంలో ఉన్నటువంటి నియంతృత్వ మతతత్వ బీజేపీని ఓడించడానికి ఏర్పడేటువంటి ఇండియా కూటమిలో కాంగ్రెస్తో పాటు మా సిపిఐ కూడా భాగస్వామ్య పార్టీ కాబట్టి ఆ యొక్క బీజేపీని ఓడించడం కోసం, దానికి మద్దతున్న బీఆర్ఎస్ను ఓడించడం కోసం మేము కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నాం. ఓకే, ప్రజెంట్ రామ మందిరం, ఈ రామ మందిరం వల్ల బీజేపీ పార్టీ చాలా హైప్ అనేది క్రియేట్ అయితే అన్నటువంటి పరిస్థితి. అంటే ప్రజెంట్ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఇదంతా జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటిది? వాస్తవంగా ఓటమిని వారు ముందే అంగీకరించినట్టు లెక్క. ఎందుకంటే ఈ దేశంలో వాళ్ళు ప్రజలకు ఏమి చేయలేదు కాబట్టి ప్రజల నుంచి దూరం అయిపోతున్నారు. కలిసి ఉన్నటువంటి ప్రజల్లో మతతత్వం పేరుతోని కులతత్వం పేరుతోని వైషమ్యాలు సృష్టించేసి ఘర్షణలు సృష్టిస్తున్నారు. వాళ్ళు ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి చివరి దశ కొస ఊపిరిగా రాముని పేరు చెప్పుకొని ఎన్నికల్లో పోతే ఓట్లతో అయినటువంటి భ్రమల్లో ఉన్నారు. కానీ తెలుగుదేశం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా రామభక్తులు చాలామంది ఉన్నారు, ఆ పార్టీలోనే లేరు. కాబట్టి వాళ్ళు చేసే రాజకీయాన్ని ప్రజలు ఎదుర్కొంటారు, బీజేపీని ఓడిస్తారు. ఓకే, మరి దీనికి కాంగ్రెస్ ఎందుకని బైహెడ్ చేస్తూ ఉంది? రామ మందిరానికి కాంగ్రెస్ ఎందుకని వెళ్లకుండా కొంచెం ఆపోజిట్గా ఎందుకని మాట్లాడుతూ ఉంది? దేవుడు అనేటువంటిది, రాముడు అనేటువంటిది అందరివాడు, అన్ని పార్టీలలో అందరి ప్రజల్లో వ్యక్తిగతంగా గూడు కట్టుకున్న వ్యక్తి. దాన్ని తన రాజకీయ స్వప్రయోజనాల కోసము రాముని వాడుకోవాలని చూస్తున్నారు. కాబట్టి దేవుని కూడా రాజకీయానికి నువ్వు ఉపయోగించుకుంటున్నావు తప్ప నీతిలో నీతి నిజాయితీ కనబడడం లేదు. కాబట్టి అవసరమైతే మేము సపరేట్గా పోతాం తప్ప నీతో కలిసి రామని చెప్పేసి వ్యతిరేకించారు తప్ప రామ్ మీద వ్యతిరేకత కాదు. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి టాస్క్ 6 గ్యారంటీస్, అందులో 2 ఆల్రెడీ అమలులోకి వచ్చేసినాయి అనుకోండి. రిమైనింగ్ గ్యారంటీస్ పైన మీ స్పందన ఏంటిది? కంపల్సరీ అమలు చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? ఎందుకంటే ఇక్కడ 6,07,000 పైచిలకు కోట్ల అప్పు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పేరుకోబోయింది. ఇంత అప్పు పెట్టుకొని ఇదంతా ఏ రకంగా అమలు చేస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఈ 6 గ్యారంటీలు ఖచ్చితంగా ఈ టర్ములో వాళ్ళు పూర్తి చేస్తున్నటువంటి సంపూర్ణ విశ్వాసం నాకుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి యొక్క సంక్షేమ పథకాలు వీరు ఇవ్వలేదు. వారి గ్యారంటీ వారు కొన్ని అనవసరంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి డబ్బునే ఇటు డైవర్ట్ చేస్తారు. ఇవాళ వారికి రైతు బంధు కొంతమందికి 10 ఎకరాలు ఎంతవరకు కేటాయిస్తారు. ఆ మిగిలిన డబ్బును 15,000 రూపాయల వరకు సెట్ చేస్తారు. అట్లాగే రైతు బంధు ఇతర బంధువులు అన్ని రకరకాలుగా వాళ్ళు దోపిడీ చేశారు. ఆ డబ్బుని ఇలా అడ్జస్ట్ చేస్తారు. వనరుల సమీకరణ కోసం ఒక ప్రత్యేక ప్లాన్ చేసి పారేసి 6 గ్యారెంటీస్ 100% అమలు చేస్తారు. అందులో ఏం తేడా లేదు. ఓకే, కానీ ఇదంతా అసాధ్యం అని చెప్పేసి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, 2 పార్టీలు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాయి. వాళ్ళు సూటిగా ప్రశ్నించడం అంటే పుట్టి 10 రోజులు కాదన్నట్టు పసికందుతోని వాళ్ళు యుద్ధం చేస్తున్నట్టు లెక్క. అంత 40, 45, 50 రోజులు కాలేదు. 10 ఏళ్ళు నువ్వు చేయకుండా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన నీకు ఓడిపోయి మతి భ్రమించేసి అనవసరంగా వాళ్ళకు టైం ఇవ్వకుండా ఇది ప్రజల్లో కూడా తీవ్రంగా బీఆర్ఎస్ బీజేపీ మీద వ్యతిరేకత వస్తున్నది. ఖచ్చితంగా వాళ్ళకు టైం ఇచ్చేసి 6 నెలల సంవత్సరం ఆ టైం ఇచ్చి చేయకపోతే మీరు చేస్తారు, మేము కూడా అడుగుతాం. కానీ ఇవ్వకుండా నువ్వు తొందరపడుతున్నావు అంటే నీ అల్పబుద్ధితనం బయటపడతాం తప్ప ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఓకే సార్, ఇక్కడ జనగామ జిల్లా ప్రజానికానికి సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడిగా అట్ ద సేమ్ టైం ఎక్స్ఎమ్మెల్యేగా ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? నేను ప్రజానీకాన్ని కోరుతున్నది ఏంటంటే రాజకీయాన్ని వ్యాపారంగా మార్చి నోట్లు ఇచ్చి ఓట్లు కొని కోట్లు దండుకున్నటువంటి దుష్ట శక్తుల్ని తన్ని తరమండి. అది రాజకీయ చైతన్యానికి నిదర్శనంగా ఉండాలి. అది కాకపోతే నీకు 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు దండుకొని పోయి దోపిడీ చేసుకొని పోతున్నట్టు వ్యవస్థను దూరం చేసేస్తే సాధ్యమవుతుంది. నీకు ఆలోచన చేసే శక్తి ఉన్నది, పోరాటాల గడ్డ. కాబట్టి ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి పౌరుడు ప్రతి వాళ్ళు నిజాయితీగా నిస్వార్థంగా ఆలోచన చేస్తే ఆ రోజు కమ్యూనిస్టులకే మళ్ళీ మొదటి స్థానం వస్తుందన్నటువంటి విశ్వాసం మాకుంది. ఓకే సరే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఇప్పటిదాకా, వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా
జనగామలో ఏం డెవలప్మెంట్ జరిగిందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ నుంచి ఇప్పటిదాకా వచ్చేసిన తర్వాత డెవలప్మెంట్ జరిగిందనేది ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ స్వార్థం కోసం ఏర్పాటు చేసిన ఒక కలెక్టర్ ఆఫీస్ భవనం తప్ప ఈ యొక్క కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది. నియోజకవర్గాలలో ఎమ్మెల్యే కుటుంబం మాత్రమే బాగుపడ్డది తప్ప ప్రజలకు వారు చేసింది ఏం లేదు. చెప్పుకోవడానికి కూడా అవకాశాలు కూడా లేవు వాళ్ళకు. ఓకే, ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశాలు లేవు, డెవలప్మెంట్ జరగట్లేదు అన్నట్టుగా మీరు మీ వర్షన్ కొనసాగింది. డెవలప్మెంట్ జరగనప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వరుసగా 2 సార్లు బ్రహ్మరథం పట్టిలు ఓట్ల రూపంలో, 3వసారి కూడా ఇప్పుడు స్టిల్ నౌ ఈ జనగామ వరకు నేను మాట్లాడేది. ఎందుకని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మరి డెవలప్మెంట్ జరగనప్పుడు? నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు రాజకీయాన్ని ఆర్థికంలో ముంచెత్తిన తర్వాత కొంత ఆర్థిక ప్రభావం బాగా పనిచేసింది ఇక్కడ. అదే పాత ఎమ్మెల్యే కనుక ఉన్నట్టుంటే డిపాజిట్ కూలిపోయేవాడు. కొత్తగా వచ్చే వ్యక్తి ఆర్థిక ధనబలం ద్వారా తనకున్న శక్తియుక్తులను ఉపయోగించడం ద్వారా రేపు ఇంకా అనేక ఆశలు భ్రమలు పెట్టడం ద్వారా కొంత కొద్ది ఓట్లతో గెలిచాడు. ఒక 7-8 వేల కనుక ఓట్లు కనుక వచ్చినట్టుంటే కాంగ్రెస్ గెలిచేది. కాబట్టి అదేదో గెలుపు కింద మేము అనుకోవడం లేదు. ప్రజలు బాగా వ్యతిరేకత ఉన్నారు. పోయినసారి 40 వేల ఓట్లతోని గెలిచినటువంటి ముత్తిరెడ్డి ఈసారి చాలా తక్కువ మెజార్టీతో గెలిచాడు. కాబట్టి అదే బ్రహ్మరథం పట్టిందని మేము అనుకోవడం లేదు. ఓకే, మీరు కాంగ్రెస్కి సింపథైజర్గా ఉన్నారు, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ జనగామ వరకు మనం మాట్లాడుకుంటే మీ జనగామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరాజయ పాలవడాన్ని ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ మీ వైఫల్యం ఏమైనా ఉందా? ఎందుకంటే మీరు క్యాంపెయినింగ్ చేసే విషయంలో ఏమైనా తగ్గించిల్లా, దీన్ని ఎట్లా చూడాలి? మేము ఎక్కడైతే బాగా సపోర్ట్ చేసామో అక్కడ కాంగ్రెస్కి బాగా లీడ్ వచ్చేసింది. మా కార్యకర్తలు నిస్వార్థంగా 100% సక్సెస్ఫుల్గా పనిచేశారు. కాకపోతే ఆయన మారుతున్న గాడుపులో కొద్దిగా అతి అంచనాకు పోవడం వలన ఆ పద్ధతి ద్వారా కొంత ఓటమి పాల్గొవడానికి అదొక కారణమైంది. వాళ్ళు కూడా సమీక్ష చేసుకుంటున్నారు తప్ప అందులో ఏదో జరిగిందనేటువంటిది లేదు. మేము 100% ఒక నిర్ణయం తీసుకుంటే కమ్యూనిస్టులుగా సావు బతుకు తెలుసుకునేంత వరకు పోరాటం చేస్తాం తప్ప అందులో తేడా ఉండదు. మీరు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. పొన్నాల లక్ష్మయ్య గారు కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్ వైపు టర్న్ అయ్యారు, దీనిపైన మీ స్పందన ఏంటిది? వారి గురించి నేను చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళ సుదీర్ఘమైన కాంగ్రెస్ రాజకీయ జీవితంలో వారేమో తప్పుడు అడుగుడు వేశారేమో, వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి కరెక్ట్గా అన్నది నాకు అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు మీరేమన్నా ప్లానింగ్స్ ఏమైనా పెట్టుకున్నారా? అంటే రాబోయే రోజుల్లో మరలా ప్రజాప్రతినిధిగా మరలా ఏమైనా బరిలో దిగే ఆలోచనలు అంటే ఏమైనా ప్లానింగ్స్ ఏమైనా ఉందా? ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఇప్పుడే అంతకుముందు ప్రజలకు అప్పీల్ చేశాను, నిజాయితీగా మాకు సేవ చేసే వాళ్ళు కనుక ఉన్నారంటే కమ్యూనిస్టులుగా మాకు సపోర్ట్ చేస్తారు. నేను నిలబడినా నన్ను గెలిపించుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ నోట్లు ఇచ్చి ఓట్లు కొనేటువంటి నీచ నికృష్ట దుష్ట వ్యవస్థలో ఉన్నటువంటి పద్ధతిలో ఆ అవినీతితోటి నీచమైనటువంటి యొక్క రాజకీయ వ్యవస్థతోటి నిజాయితీగా పనిచేసే కమ్యూనిస్టులుగా నేను పోటీ పడలేను. ఓకే, అంటే ఇక్కడ మార్పులకు తగిన రీతిలో మీ కమ్యూనిస్ట్ పార్టీలు అనేది వ్యవహరించట్లేదు అని చెప్పేసి అనుకోవాలా దీన్ని బట్టి చూస్తే? మార్పులకు తగిన పద్ధతిలో మేము ఉన్నాం కాబట్టే మా పోరాట పంతాను కూడా ఎప్పుడు కానీ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగానే మేము పోరాట పంత కార్యక్రమం నిర్వహించుకుంటాం, సమీక్షించుకుంటాం, ముందుకు పోతాం. ఈ రోజుకున్న పరిస్థితుల్లో కూడా మేము రాజకీయాలు పోయినసారి బీఆర్ఎస్తో సపోర్ట్ చేసాం, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేశాం. అంతకుముందు కూడా అదే పద్ధతిలో ఉన్నది. రేపు కూడా ఈ ప్రభుత్వంతో కూడా ఏదో మీరు సాన్నిహిత్యం అనేటువంటి పదం కాదు, 6 గ్యారెంటీ ఇచ్చి ప్రజాపాలన కొనసాగిస్తే మేము కంటిన్యూ అవుతాము. ఆయన కూడా కనుక పద్ధతి కనుక ప్రభుత్వం కనుక తేడా వచ్చినట్టుంటే మళ్ళీ మా పోరాటాలు కంటిన్యూ కొనసాగుతాయి. రైట్ సార్, యాక్చువల్లీ కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఉద్యమాలకి మారు పేరు. మీరేం చేసిల్లు సార్ మీ 50 సంవత్సరాల హోల్ రాజకీయ జర్నీ మొత్తం మీద మీరేం ఉద్యమాలు చేసిల్లు? నేను నిజంగా చెప్పాలంటే రాజకీయ 50 సంవత్సరాల కాలంలో 1975లో ఉన్న తర్వాత యువజన, విద్యార్థి, రైతు, ట్రేడ్ యూనియను, కార్మిక సంఘము, అనేక సంఘాలలో కొన్ని సంవత్సరాల పాటు పనిచేయడమే కాకుండా భూముల కోసము, కూలి కోసము, కూలి రేట్ల కోసము, హక్కుల కోసము, అనేక సమస్యల మీద, ట్రేడ్ యూనియన్ యొక్క సమస్యలపై అనేకమైనటువంటి పోరాటాలు చేయడం వలన మాత్రమే ఈ రోజుకు నేను ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా, రైతాంగ నాయకునిగా ఇప్పటికీ నేను కార్మిక వర్గంలో ముద్ర వేసుకొని ఉన్నాను. నా పోరాటాలు ఏకం ఉన్నాయి. ఈరోజు నేను భూమి కోసం చేసే పోరాటంలో నా రాజకీయ జీవితంలో నాకు తృప్తినిచ్చింది. పక్కనే ఉన్నటువంటి లింగలగన్పూర్ మండల కుందారం గ్రామంలో మాజీ మంత్రి మాదాటి నరసింహారెడ్డి బంధువైనటువంటి యొక్క భూమి 350 ఎకరాల భూమిని సీలింగ్ది బయటికి తీసేసి
మేము అక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీ పేదలందరికీ పంపిణీ చేసినటువంటి చరిత్ర మాకున్నది. 350 ఎకరాల భూమి, ఇంకా అనేక భూములపై మేము ఈరోజు కూడా పోరాటం చేస్తున్నాం. అనేక చరిత్ర మాకున్నది. ఈ చరిత్ర ఏ పార్టీ వాళ్ళకు లేదు, ఎవరికి లేదు. మేము ఘనంగా చెప్పుకునేటువంటి చరిత్ర ఉన్నది. అనేక పోరాటాలు చేసి త్యాగాలు చేసినాం, సాధించుకున్నాం. ఇంకా కంటిన్యూ కొనసాగుతుంది. ఓకే సార్, ఉద్యమంలో మీ పాత్ర ఏంటి సార్? ఇక్కడ జనగామ వరకు మనం మాట్లాడుకుంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో మీ పాత్ర చాలా బాగా సాగిందని చెప్పేసి విన్నాము. ఈవెన్ 69 తెలంగాణ తొలి దశలో కూడా మీ పాత్ర కూడా ఉందని చెప్పేసి విన్నాము. సో ఉద్యమం గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం, మీ పాత్ర గురించి? నేను వాస్తవంగా 69లో జరిగినటువంటి ఉద్యమంలో ఆనాడు ఒక విద్యార్థి సంఘ నాయకునిగా పాల్గొన్నాను. కొంతమంది కేసులు అయినాయి. మా చేరియాల్లో ఫైరింగ్ జరిగింది, ఒకరు చనిపోయారు, చాలామంది తూటాలు పడ్డాయి. ఆ సందర్భంగా జరిగినటువంటి దాడుల్లో నేను 2 సంవత్సరాలు నా చదువును కూడా విడిచిపెట్టడం అనేటువంటి జరిగింది. ఆ రకంగా నేను ఆ ఉద్యమంలో పాల్గొన్నాను. ఆ తర్వాత మళ్ళీ జరిగినటువంటి ఉద్యమంలో జనగామ ప్రాంతంలో క్రియాశీలకంగా 500 రోజులు జనగామ సెంటర్లో టెంట్ వేసేసి రిలే నిరాహార దీక్షలు జరిపించేసి అనేక పోరాటాలు పాల్గొన్నటువంటి అన్ని రకాల పోరాటాల్లో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి చరిత్ర మాకున్నది. ఆ తెలంగాణ ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా బాగా సపోర్ట్ చేసింది. మా పాత్ర ప్రధానంగా ఉన్నది ఇక్కడ. ఓకే సార్, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మీరు మరలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు కాబట్టి మీ పార్టీ నుంచి వెళ్ళి ఒకరిద్దరు అభ్యర్థులు ఏమైనా బరిలో దిగే అవకాశం ఉందా తెలంగాణ రాష్ట్రం వరకు? తెలంగాణ రాష్ట్రం వరకు మా రాష్ట్ర పార్టీ మేము అనుకున్నది ఏంటంటే, ఏదన్నా ఒక సీటును మేము అడగాలనుకున్నాం. ఒక 5 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పెట్టి కనీసం ఏదో ఒకటి ఇచ్చినా తీసుకుందాం అనుకున్నాం. అందులో మేము ఖమ్మము, నల్గొండ, భువనగిరి, పెదపల్లి, వరంగల్ అడగాలనుకున్నాం. ఈ వరంగల్లో కనీసం లాస్ట్ వరంగల్ ఇచ్చేసినా తీసుకోవాలనేటువంటి ఆలోచన మాకుంది. మొన్ననే మేము ఒక సన్నాహక సమావేశాన్ని కూడా జరుపుకోవడం అటువంటి జరిగింది. ఆ రకంగా మేము ఆశిస్తాం, చర్చలు జరుగుతాయి. తుదినేం కేంద్ర పార్టీ తీసుకుంటుంది. ఓకే, మీరు సిపిఎం నుంచి వెళ్ళి సిపిఐకి రావడం జరిగింది. 2007లో సిపిఎంకి రిజైన్ చేసిళ్ళు, 2012లో సిపిఐకి ఎంటర్ అవ్వడం జరిగింది. మధ్యలో ఈ 5 years ఏం చేసిళ్ళు? నేను కొన్ని సమస్యల వలన, నిర్మాణ సమస్యల వల్ల పార్టీతో విభేదాలు వచ్చేసి రాజీనామా చేసి ఉన్నాను. ఆ సందర్భంగా నేను ఇక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్గా అనేక ట్రేడ్ యూనియన్ ఉద్యమాలు నిర్వహిస్తూ పోయాను. ఆ సందర్భంగా నాకు ఆనాడు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కామ్రేడ్ నారాయణ గారు, మీరు ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదు, మీకు ఆ స్థానం, ఆ పార్టీలో ఉన్న స్థానం కంటే నేను గుర్తింపించేస్తా, నీ త్యాగం చాలా గొప్పగా కనబడుతుంది మాకు అని చెప్పేసి నాతో పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత 2012లో నేను సిపిఐ పార్టీ సభ్యత్వం తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను శాఖ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీ వరకు ఎదిగాను. ఈరోజు కూడా నన్ను పార్టీ గుర్తించేసి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్తో పాటు జిల్లా కార్యదర్శి ఒక గత 6-7 సంవత్సరాలుగా జిల్లా కార్యదర్శిగా నేనే విధులు నిర్వహిస్తున్నాను. ఉద్యమం పెరుగుదలకు బాగా కృషి చేస్తున్నాను. ఓకే సార్, యాక్చువల్లీ కమ్యూనిస్ట్ పార్టీలో చాలా చీలికలు వచ్చాయి సార్, అది మీకు చాలా బాగా తెలుసు. సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ అంటే రకరకాల ఈ రకంగా చీలికలు వచ్చాయి అంటే మీలో మీకే ఐక్యత అనేది లోపిస్తూ ఉంది అని చెప్పేసి అనుకోనికి ఇదే పెద్ద నిదర్శనం అని చెప్పేసి అనుకోవచ్చా? కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో వ్యక్తులను చూసి రావు బ్రదర్. ఏదైనా భారతదేశంలో ఉన్నటువంటి పాలక వర్గాల స్వభావాన్ని అంచెడేయడంలో, ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఎందుకు తీసుకొచ్చే విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు వచ్చేసి ఆ రకంగా కమ్యూనిస్టు పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. ఏదైనా చీలిక కరెక్ట్ కాదు. ఈ భారతదేశానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలు అందరూ కలవాలని చెప్పి సిపిఐ పార్టీ బలంగా కోరుకుంటుంది. మా వంతు కృషి చేస్తున్నాం. అది దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఆలోచన పడ్డాయి. సిపిఎం కూడా కొంత ఆలోచనకు వచ్చింది. ఇతర ఎమ్మెల్యే పార్టీలు కూడా ఆలోచనకు వచ్చేసినాయి. ఇప్పటికైనా వాళ్ళు కాలక్రమేణా మారుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్న దోపిడీ వర్గాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కమ్యూనిస్టు పార్టీలు భవిష్యత్తులో కలవడం కోసం కలుస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. ఓకే సార్, మీ కమ్యూనిస్ట్ పార్టీల పూర్వ వైభవం సార్ ఇప్పట్లోగా మనం ఏమైనా చూడగలమా సార్? అది అప్పటి మీ పూర్వ వైభవం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో చూడగలమా? ఆ రకంగా వెదర్ ఏమైనా అవపడుతుందా మీకు? 100% అండి. కమ్యూనిస్టు పార్టీకి ఒక్కదానికి మాత్రమే ఆ శక్తి ఉన్నది. ఈ దేశంలో అనేక పార్టీలు పుట్టినాయి, పెరిగినాయి, గిట్టినాయి. అలాగే మన తెలుగు రాష్ట్రాలలో కూడా స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటిదాకా సుమారు 56-57 పార్టీలు పుట్టినాయి, చనిపోయినాయి. కానీ కమ్యూనిస్టు పార్టీ శ్రమజీవుల పార్టీ, సంయుక్తంగా ఆలోచన చేసేటువంటి పార్టీ కాబట్టి ప్రజా కష్టజీవుల కష్టాలు పోనంత కాలం కమ్యూనిస్టు పార్టీ బతికే ఉంటుంది. ఈ కష్టజీవుల శ్రమను దోచుకునేటువంటి పార్టీలన్నీ కనుమరుగైపోతుంటాయి. ఈరోజు కూడా మారుతున్న స్పీడ్ రాజకీయాలలో పెట్టుబడిదారు పార్టీలు బాగా పెరుగుతాయి, కుప్పగూలి అవుట్ అయిపోతాయి.
తిరిగి ఏ ప్రజల కోసమైతే మేము ఏది ఆశించకుండా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నామో ప్రజలు ఆ రోజు మళ్ళీ తిరిగి కమ్యూనిస్టులు మాకు కావాలి, కమ్యూనిస్టులు ఇంతకాలం వాళ్ళ పదవులు ఉన్నా లేకున్నా మాతో ఉంటున్నటువంటి ఆలోచనలో కార్మిక వర్గం, పేద ప్రజలు, రైతు కూలీలు అంతా మాకు ఆస్వాదిస్తారు. అతి త్వరలోనే తిరిగి మళ్ళీ కమ్యూనిస్టులకు పూర్వభయం వస్తుంది. మాకు తెలుసు పూలు అమ్మిన చోట కట్టెలు అమ్ముతున్నామని. ఎక్కడైతే పోయిందో అక్కడే మేము వెతుక్కుంటున్నాం. తిరిగి మళ్ళీ కమ్యూనిస్టు పార్టీకి మంచి రోజులు వస్తాయి, భారతదేశంలో ఎర్ర జెండా ఎగురుతుందనేటువంటి సంపూర్ణ విశ్వాసం మాకుంది. ఓకే, ఎక్కడైతే పోయిందో అక్కడనే వెతుక్కుంటున్నాం అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మరి ఆ పరిస్థితిని ఎందుకని మీరు తెచ్చుకున్నారు? మేము ఒకటి మనం గుర్తుంచుకోండి బ్రదర్, ఈ దోపిడీ పార్టీలు ఏదైతే బూర్జువా పార్టీలు ఉన్నాయో అవన్నీ ప్రజలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తారు. తిరిగి మేమే కొంత సంక్షేమ పథకాల పేరుతో కానివ్వండి, డబ్బుల రూపేణ కానివ్వండి, ఆశలు భ్రమలు కల్పిస్తూ డబ్బులు ఇస్తున్నామని రకరకాల భ్రమలు కల్పిస్తూ కొంతకాలం నడిపించుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో ఆర్థిక సంక్షేమం ఉన్నటువంటి ప్రజలు నాకు పుణ్యానికి డబ్బు వస్తుంది కదా అని కొంతవరకు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు అనేటువంటి విషయం వస్తే మేము ఎంతకాలం వాళ్ళ మీద బతుకుతామనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. మేము చెప్పినటువంటి ఆలోచనను ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అది ఎంతకాలం వాళ్ళది నిలబడదు. ప్రజలు వాస్తవాన్ని చేరుకుంటారు, ఖచ్చితంగా మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీకి ముందుకు వస్తుంది. ఓకే, బూర్జువా పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి పోతుందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కానీ అదే బూర్జువా పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో మీరు టైఅప్ అయి ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు భారతదేశంలో మేము ఎప్పుడు కానీ రాజకీయాల్లో శత్రుత్వం అనేటువంటిది పర్మనెంట్గా ఉండదు. ఆ దేశ ప్రజలకు ఉపయోగపడేటువంటి యొక్క మత సామరస్యము, సెక్యులరిజము కలిసి ఉండేటువంటిది, అందరిని కలుపుకుపోయినటువంటి యొక్క వ్యవస్థ కావాలని మేము కోరుకుంటాం. కానీ ఈనాడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మతాల పేరుతో చిచ్చుపెట్టి డబుల్ ఇంజన్ అన్నారు. గుజరాత్లో ఊచకూత కోశారు. అలాగే ఇవాళ మణిపూర్లో రావణ కష్టం చేసి పారేశారు. ఈరోజు మతాల పేరుతో చిచ్చు పెట్టేసి ఇతర మతాలపై దాడులు చేసేస్తూ తీవ్రమైనటువంటి ఘర్షణ సృష్టించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తీసుకున్నది. దానికి రామును దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బతకాలనుకుంటారు. మేము అన్ని మతాల వారు, అన్ని కులాల వారు సమైక్యంగా ఉండాలి, సమైక్య భారతావని ఉండాలి, భారత రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి యొక్క వ్యక్తులు కావాలి, సెక్యులరిజం కావాలి, సమైక్య భారతావని కావాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఓడించడం కోసం ఈరోజు ఇండియా అనేటువంటిది ఒక కూటమిగా ఏర్పడ్డది. ఆ ఇండియా కూటమిలో కాంగ్రెస్తో పాటు సిపిఐ పార్టీ కూడా భాగస్వామ్య పార్టీ. కాబట్టి దాన్ని ఓడించడం కోసం ఖచ్చితంగా మేము కాంగ్రెస్, మా అలయన్స్ పార్టీలు పనిచేస్తాయి. ఓకే, ప్రజెంట్ చెప్పండి సార్, ఈ జనగామ నియోజకవర్గం గురించి చెప్పండి. ఆల్రెడీ మీరు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి, ప్రజెంట్ ఎక్స్ ఎమ్మెల్యే అనే హోదాలో మీరు ఉన్నారు కాబట్టి, ఈ జనగామ వరకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ఎట్లాంటి సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నట్టుగా మీరు గ్రహిస్తా ఉన్నారు ప్రజెంట్? ఈ రోజు వరకు వాస్తవంగా చెప్పాలంటే ఈ కేసీఆర్ ఇచ్చిన ధరణి అనేటువంటిది ఏదైతుందో దాని వలన కొన్ని లక్షల మంది తెల్ల కాగితం మీద ఉన్నటువంటి వాళ్ళు, స్టాంపు కాగితాల మీద ఉన్నటువంటి వాళ్ళు, కాస్తుకాన నుంచి పేరు తీసేయడం వలన కొన్ని వేల లక్షల మంది భూములు వదులుకొని చాలా సమస్యల మీద ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు వరకు గ్రామానికి రోడ్లు లేవు. ఈ రోజు వరకు ఫార్మేషన్ రోడ్స్ కూడా లేవు. జిల్లా కేంద్రమైనటువంటి జనగామ పట్టణంలో ఎన్నోసార్లు వాళ్ళు హామీ ఇచ్చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, పారిశుద్ధ్యం లేదు. ఇక్కడ చెరువు నుండి హైదరాబాద్ రోడ్డు పోయేటువంటి రోడ్డు మునిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. సమస్యల మీద చాలా సతమవుతున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే మేము పోరాటాలు చేస్తున్నాం. ప్రతి సందర్భం వచ్చేటప్పుడు కూడా ఆ పోరాటాల ద్వారా మేము సాధ్యమవుతుంది. ఈ పాలక వర్గాలు పట్టించుకునేటువంటి స్థితిలో లేదు. మళ్ళీ తిరిగి మేము పోరాటాల ద్వారా మాత్రమే చేస్తాం. ప్రజలు కూడా గమనించాలి, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత నిజాయితీగా ఒక్క నయా పైసా తీసుకోకుండా ఎవరికి ఆశపడి కూడా ఎట్లయితే పనిచేసామో అటువంటి సేవకులు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఖచ్చితంగా నిస్వార్థంగా పనిచేసి కమ్యూనిస్టు పార్టీని తెచ్చుకుంటే జనగామ నియోజకవర్గం బాగుపడుతుంది తప్ప వేరే మార్గం లేదని చెప్పి ప్రజలకు నేను సూచిస్తున్నాను. మీకున్నటువంటి 50 సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ సార్, దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. 1970s కావచ్చు, 1980s కావచ్చు, 1990s కావచ్చు, అప్పటి నుంచి మీరు రాజకీయాలు చాలా ప్రత్యక్షంగా చూస్తూ వస్తున్నారు సార్. చెప్పండి సార్, అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఏంటి సార్ తారతమ్యం? వాస్తవంగా రాజకీయ అధికారం కోసం 75 నుంచి కాంగ్రెస్ చేసినటువంటి చిన్న తప్పిదం ఎమర్జెన్సీ పెట్టడం వలన కాంగ్రెస్ పార్టీ దూరం అయిపోయి ప్రజలు జనతా పార్టీని ముందుకు తీసుకొచ్చారు. ఆ రకంగా రాజకీయాల్లో కొంత మార్పు వచ్చేసింది. 80-82 వరకు కొంత కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు రెండే ఉండే. కానీ 82 తర్వాత రాజీవ్ గాంధీ సంస్కరణలు అనేటువంటి కొంత తీసుకొచ్చేసిన తర్వాత డబ్బు పాపం కొంత పనిచేసింది. 83 ఎన్టీ రామారావు వచ్చేసిన తర్వాత
అప్పుడు కొంతమంది యూత్కు మళ్ళీ కొంత ఆలోచన వచ్చేసి కొంత రకంగా వచ్చేసింది. ఇది 90-92 వరకు ఒక రకంగా రాజకీయాలకు నైతిక విలువలు కొంత ఆలోచన నా పార్టీ ఆ పార్టీ అలంకరించేసినట్టు నేను పనిచేయనటువంటి యొక్క సేవా దృక్పథం ఇతర పార్టీలలో ఉండే. కానీ 94 తర్వాత ఎప్పుడైతే ఈ చంద్రబాబు నాయుడు వరల్డ్ విజన్ తీసుకొచ్చి పెట్టిండు, ఎప్పుడైతే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ అనేటువంటి యొక్క దీన్ని అమలు చేయడం కోసమైతే తీసుకొచ్చి పెట్టాడు, అప్పటి నుంచే రాజకీయాల్లో డబ్బు ఎంటర్ అయిపోయి ఈ రోజుకు వచ్చేసే వరకల్లా పీక్ స్టేట్గా చేరిపోయింది. నేను నిజాయితీగా నా కార్యకర్తల కోట్ల రూపాయలు పెట్టలేనటువంటి సేవా నృత్యం, త్యాగ నృత్యం వాళ్ళు చేశారు కాబట్టి 2,35,000 రూపాయలతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనా. ఈ రోజు ఒక వార్డు మెంబర్ కూడా ఎన్నికైనటువంటి పరిస్థితి లేదు, అంత దూరంగా. అంటే వ్యవస్థ ఎక్కడ ఉందంటే తూర్పు పడమరకు ఉన్నంత తేడాగా మారిపోయింది. కాబట్టి చీకటి కొన్నాళ్ళు, వెలుతురు కొన్నాళ్ళు ఉంటుంది. చీకటిని ఎవడు ఆపలేడు, వెలుతురును కూడా ఎవడు ఆపలేడు. చీకటి తర్వాత ఎలాగొస్తుందో తిరిగి మళ్ళీ కమ్యూనిస్టు పార్టీలకు పెట్టిన చీకటి రోజులు పోతున్నాయి, తిరిగి మళ్ళీ ఎర్రజెండా ఆధ్వర్యంలో వెలుగు రాబోతుంది. అప్పుడు మాత్రమే ప్రజలకు నిజమైనటువంటి యొక్క శాంతి సహకారం లభిస్తుందనేటువంటి విశ్వాసం నాకున్నది. అది ప్రజలు గుర్తిస్తారు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? మీ మనసులోని మాట కావచ్చు, వాట్ ఎవర్ ఇంకేదైనా కావచ్చు, ఫైనల్ వన్. ఇంకా నేను ఒకటి అనుకుంటాను ఏంటంటే, ఈనాడు ఉన్నటువంటి దుష్ట వ్యవస్థ పోవాలంటే ఫస్ట్ కమ్యూనిస్టులు ఏకం కావాల్సినటువంటి యొక్క అవసరం ఉన్నది. కమ్యూనిస్టులు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ డబ్బు రాజకీయాలను నాశనం చెయ్యాలనుకున్నట్టుంటే దామాషా ఎన్నికల పద్ధతిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ దామాషా ఎన్నికల పద్ధతి కనుక ఈ దేశంలో అమలు జరిగితే సామాన్యుడు కూడా చట్ట సభలకు పోయేటువంటి అవకాశం వస్తుంది. దామాషా పద్ధతి రావడం వలన కుల సమస్య కానీ, మత సమస్య కానీ, క్యాండిడేట్ సమస్య కానీ ఎలాంటి యొక్క సమస్య ఉండదు. పార్టీ ఫిరాయింపులు ఉండదు, సత్య ఉప ఎన్నిక ఉండదు, ఎలాంటి సమస్య, డబ్బు సమస్య కూడా ఉండదు. ఎవరైతే క్రియాశీలకంగా రాజకీయాలు అధ్యయనం చేస్తారో ఆ రాజకీయాలను ఆయా పార్టీలు ఆమోదింపజేస్తాయి. ఆ రకంగా చట్టసభలకు పోయేటువంటి అవకాశం దామాష పద్ధతిలో ఉంటుంది. కాబట్టి దామాష ఎన్నికల విధానం కోసం పేద ప్రజానీకం పోరాటం చేయాలి. కమ్యూనిస్టు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కమ్యూనిస్టు ఐక్యం కావాలన్నది నేను కోరుకుంటున్నాను. సార్, యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్, ఈ జనగామ వరకు మనం మాట్లాడుకుంటే మీ కార్యకర్తలు ఉన్నారా? పెద్ద సంఖ్యలోనే ఉన్నారా? ఒక్కటి బ్రదర్, కమ్యూనిస్టులు ఒకసారి నిర్ణయం తీసుకుంటున్న తర్వాత ఎవరో కొద్ది మంది వ్యక్తులు చెడిపోయిన వాళ్ళు తప్ప కానీ సిపిఐ పార్టీకి ఈ రోజు వరకు 4,000 క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారు. 10-15,000 మంది ప్రజా సంఘాల సభ్యులు ఉన్నారు. అన్ని మండల కమిటీలు ఉన్నాయి, మండల కార్యదర్శులు ఉన్నారు, అన్ని గ్రామాల్లో శాఖలు ఉన్నాయి. మా పోరాటాలు కొనసాగుతున్నాయి. నేను వచ్చిన ఈ కాలం 2012 నుంచి ఇప్పటి వరకు చూసినట్టుంటే 100% పార్టీ పెరుగుతుంది, ఇంకా పెరుగుదలలో ఉన్నది. ఇవాళ ట్రేడ్ యూనియన్ కార్మిక వర్గంతా మా వెనకాలనే ఉన్నది. ఇవాళ సంఘటిత రంగంలో ఉన్నది, అసంఘటిత రంగంలో కూడా మా కార్మిక వర్గం మా వెనకాల ఉన్నది. అంత ఆ స్థితి ఏం లేదు, పెరుగుదలలోనే ఉన్నాం, ముందంజలోనే ఉన్నాం. మాకు అటువంటి భీతి ఏం కూడా అక్కర్లేదు. ఓకే సార్, యాక్చువల్లీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇదే ఫైనల్. ఇంకా సార్, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ కావచ్చు సార్, ఈ 3 పార్టీల గురించి మీరేమనుకుంటున్నారు సార్? ఒక కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ లీడర్గా, అట్ ద సేమ్ టైం ఎక్స్ ఎమ్మెల్యేగా, ఫైనల్ వన్ ఇంకా ఏమనుకుంటున్నారు ఈ 3 పార్టీల గురించి? మొదలు బీజేపీ పార్టీ చూస్తే, బీజేపీ పార్టీ మత రాజ్యాంగం తేవడం కోసం, భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగమే స్వతంత్ర రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థలైనటువంటి ఈడీ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఆర్బీఐ కానివ్వండి, అనేక సంస్థల్ని తన గుప్పిట్లో పెట్టుకొని తన వ్యతిరేకులైనటువంటి ప్రతిపక్ష పార్టీల నాయకులపై ప్రయోగిస్తూ లోబర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దెబ్బతీస్తున్నది. కాబట్టి భారతదేశానికి చిచ్చు పెట్టేటువంటి యొక్క పార్టీ బీజేపీగా ఉంది. అది భారతదేశం నుంచి పోతే తప్ప ఈ దేశం సమైక్యంగా ఉండదు అనేటువంటిది బీజేపీ పట్ల నా అభిప్రాయం. రెండవది టీఆర్ఎస్ ఉన్నది. టీఆర్ఎస్ బీజేపీతోని ఇంటర్నల్గా సంబంధాలు కలిగి ఉంటుంది. బయటికి నేను స్వతంత్రమైనటువంటి యొక్క పార్టీగా పోజు పెడుతున్నది. అనేక సమస్యల మీద బీజేపీకి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అది లౌకికవాద పార్టీగా ఉండాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము చాలాసార్లు ప్రయత్నం చేసినాం. కానీ ఆయన వైఖరి మారలేదు. కాబట్టి ఇవాళ మేము టీఆర్ఎస్ని వ్యతిరేకిస్తాను. అవకాశవాద రాజకీయాలకు పాటుపడుతుంది. తన మీద కేసులు ఏమన్నా రాకుండా ఉండాలనుకున్నట్టుంటే, తాను చేసినటువంటి అవినీతి దోపిడిగా కేంద్రం నుంచి బీజేపీ దాడి చేయకుండా ఉండాలంటే తన అనుకూలమైన వ్యక్తుల చేత లాబింగ్ చేస్తుంది కేంద్రంలో.
ఇక్కడికి వచ్చిన బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాలనుకుంటుంది. ఇండియా కూటమిని దెబ్బతీయడం కోసము బీజేపీకి అనుకూలమైనటువంటి వైఖరి కర్ణాటకలో చేసింది, అనేక ఉత్తరప్రదేశ్లో చేసింది, మహారాష్ట్రలో చేసింది, ఈ రాష్ట్రంలో కూడా అల్లటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. కాబట్టి ఆ పార్టీకి ఎప్పటికైనా దానికి ఆ యొక్క స్థాయి లేదు. అది ఏనాటికైనా సెకండ్ పాత్ర వహించేటువంటి పార్టీగానే మేము భావిస్తున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీకి వస్తే కూడా ఈ వైఖరి కలిగినటువంటి యొక్క బీజేపీ ఫ్రంట్ను, బీజేపీ అనుకూలమైనటువంటి శక్తులను ఓడించడం కోసం ఇండియా కూటమి ఏర్పాటు ఏదైతే చేసిందో అది పెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ అన్ని పార్టీలను కలుపుకొని పోయి సముచితమైనటువంటి స్థానాలు కల్పించేసి తాను ప్రధాన పాత్ర వహించాలి. మొన్నటి 5 రాష్ట్రాలు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని లోపాలు చేయడం వలన 3 రాష్ట్రాల్లో ఓడిపోయింది. అది ఇప్పటికీ సమీక్ష చేసుకుంటుంది. మేము కూడా ఎత్తి చూపడం జరిగింది. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అటువంటి యొక్క ఇబ్బందులు మళ్ళీ రాకుండా ఉండాలంటే అందరినీ కలుపుకపోయి అందరికీ అవకాశాలు ఇచ్చేటువంటి పద్ధతిలో ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉంటుందన్నది మా అభిప్రాయం. ఓకే, సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం. మీ ముందు చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.